ఒక చిన్న పట్టణంలోని వీధి చివర ఉన్న రెస్టారెంట్లో దేవదాస్ సర్వర్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు రెస్టారెంట్కి వెళ్తాడు. చేతిలో సర్వింగ్ ప్లేట్, ముఖంపై చిరునవ్వుతో కస్టమర్లందరికీ సలాములు కొట్టేవాడు. కస్టమర్లు భోజనం చేసి బయల్దేరేటప్పుడు అతను, ధన్యవాదాలు సార్, మీకు మా సర్వీస్ నచ్చిందా అని నవ్వుతూ అడిగేవాడు. తనకంటే పెద్దవారికి గౌరవమిస్తూ తన తోటివారితో ప్రేమగా కలిసిపోయేవాడు. అతని జీవితం తక్కువ జీతంతో గడుస్తుంది. కాని అతనికి ఒక గొప్ప సంపద ఉంది. అదే అతని కుటుంబం మరియు యేసుప్రభుపై ఉన్న అచంచలమైన నమ్మకం. దేవదాస్, భార్య మార్థా మరియు వారి కుమార్తె రూత్ ముగ్గురూ దేవునిపై నమ్మకంతో ఆనందంగా జీవిస్తారు. రూత్కి చర్చ్లో ఉన్న అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరించారు. దేవదాస్కి ఉన్న జీవిత అతిపెద్ద ఆశ ఏంటంటే కూతురు పెళ్లి తన మనసుకు నచ్చినట్టుగా ఘనంగా జరిపించాలి అని. నాన్నా, నా పెళ్లికి ఎక్కువ హడావిడి చేయొద్దు. నువ్వు దాచిన డబ్బంతా నాకే ఖర్చు చేసేస్తే మరి తర్వాత మీకేదైనా అవసరమైతే ఎలా చెప్పండి? నువ్వేమీ ఆలోచించకు తల్లి, అంతా దేవుడే చూసుకుంటారు. నా కూతురు పెళ్లికి అందరూ వచ్చి విందు ఆరగించి నా చిట్టి తల్లిని మనసారా దీవించి వెళ్ళాలి. అదే ఈ తండ్రి కోరిక. మీ సంతోషమే నా సంతోషమండి. మీకు కావలసిన వాళ్ళందర్నీ పెళ్లికి పిలవండి. తల్లి రూతమ్మ, నువ్వేమీ ఆలోచించకు. కావలసినవన్నీ దేవుడే ఏర్పాటు చేస్తారు. విందు గొప్పగా ఉండాలని ఏమీ లేదు. ప్రేమతో చిన్న విందు ఏర్పాటు చేద్దాం. దేవదాస్ తన జీతం నుండి ప్రతి నెల కొంచెం కొంచెంగా పెళ్లి కోసం దాచుకున్నాడు. రోజులు దగ్గర పడుతున్నాయి. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. తను రెస్టారెంట్లో పనిచేసే సిబ్బందిని, పనివాళ్లను, వంటవాళ్లను, క్యాషియర్, ఇంకా ఆ రెస్టారెంట్ నడిపే యజమానికి కూడా ప్రేమతో ఆహ్వానమిచ్చాడు. అన్నా, వచ్చే శుక్రవారం నా కూతురి పెళ్లి. మీరందరూ తప్పకుండా రావాలి. నా కుటుంబం మీరే కదా. షెఫ్, క్యాషియర్, ఆ రెస్టారెంట్ యజమాని అందరూ చిరునవ్వుతో ఆహ్వానం స్వీకరించారు. కానీ వాళ్ళు వెనకగా ఇలా మాట్లాడుకుంటారు. అసలా లో క్లాస్ వాళ్ల ఫంక్షన్కి మనం వెళ్ళగలమా? వాళ్ళు విందు పెట్టినా మనం తినగలమా? దేవదాస్ మంచి మనిషే, కాని మనం అలాంటి పేదవాళ్ల ఫంక్షన్లకు వెళ్ళలేం. వాళ్ల స్థాయి వేరుగా ఉంటుంది. దేవదాస్ ఆ మాటలు విన్నాడు. అతని మనస్సు ముక్కలయింది. కాని ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళలో మాత్రం నీళ్లు తిరిగాయి. పెళ్లి చర్చిలో పాస్టర్ జాన్ చేతుల మీదుగా అవ్వాలని ఆశపడ్డాడు. పాస్టర్ గారిని కలిసి దేవదాస్ వినయంగా చెప్పాడు. అయ్యగారు, నా కుమార్తె పెళ్లి చర్చిలో చెయ్యాలనుకుంటున్నాం. మీ ఆశీర్వాదంతో జరగాలని మేము కోరుకుంటున్నాం. దేవదాస్, ఆ రోజు నాకు వేరేవాళ్లు పెళ్లికి ఆహ్వానించారు. వాళ్ళు చాలా పెద్దవాళ్లు, చర్చికి పెద్ద సహాయం చేసేవాళ్లు. పెళ్లి జరిపించడానికి మన చర్చి తరఫున పాస్టర్ లూకా వస్తాడు. ఆయన చూసుకుంటాడు. చర్చిలో ప్రతి ఒక్కరి ఫంక్షన్లకు నేను రాలేను కదా. స్థాయిని బట్టి పెద్దవారి కార్యక్రమానికి నేనుంటాను. మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు లూకా చూస్తాడు. దేవదాస్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. స్థాయి అన్న మాట అతని గుండెను పొడిచినట్టనిపించింది. రాత్రి ఇంటికి వచ్చి దేవదాస్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మార్తా దగ్గర కూర్చొని అతనిని చూస్తూ ఇలా అంటుంది. ఏమండి, అయ్యగారితో మాట్లాడారా? ఆయనేమన్నారు? మార్తా, మనం పేదవాళ్లమని నాకు బాధ లేదు. కాని మన స్థాయిని చూసి దేవుని సేవకులు కూడా మనల్ని తక్కువగా చూస్తున్నారు. ఇది ఎంత బాధిస్తుందో నీకు తెలుసా? అంటూ బాధతో తల వంచి 2 చేతులు జోడించి ప్రార్థన మొదలుపెట్టాడు. యేసు ప్రభూ, నిన్ను నమ్మి జీవిస్తున్న పేదవాడిని నేను. మనుషులు తిరస్కరిస్తున్నారు, కాని నువ్వు మాత్రం నన్ను విడువవు కదా. నాకు బలమివ్వు ప్రభూ. ఈ అవమానాన్ని, బాధను భరించే శక్తినివ్వండి నాయనా. ఆ రాత్రి ఆ ఇద్దరి గదిలో కేవలం నిశ్శబ్దం, మౌన ప్రార్థన మరియు కన్నీళ్లు మాత్రమే వినిపించాయి. యేసు ప్రభు ఆకాశంలో నుండి వాళ్లని చూస్తూ
తన దేవదూతలతో ఇలా మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పాను, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని. కొందరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారు పెదవులతో నన్ను కీర్తిస్తున్నారు కాని వారి హృదయాలు నా చిత్తాన్ని జరిగించడం లేదు. నా బిడ్డ మనసు ఎంత బాధపడుతుందో. అతని హృదయం బంగారం వంటిది, కాని మనుషులు అతని స్థాయికి వెలకడుతున్నారు. ప్రభూ, ఇది నిజంగా బాధ కలిగిస్తుంది. మరిప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను ఆ పెళ్లి విందుకు హాజరవుతాను. మనుషులు అతన్ని తిరస్కరించారు, కాని నేను అతనికి గౌరవం ఇస్తాను. బీదలైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అని చెప్పి అతన్ని ధైర్యపరుస్తాను. నేను అతని దగ్గరకు వెళ్ళి అతని విందులో పాలు పంచుకుని అతనికి తెలియచేస్తాను, నేను ఆయన ప్రార్థన విన్నానని. పెళ్లి రోజు రానే వచ్చింది. సూర్యోదయంతోనే దేవదాసింట్లో సంతోషం నిండింది. చిన్న టెంటు వేశారు. కొన్ని పూలు, కొన్ని బెలూన్లతో అందంగా అలంకరించారు. చుట్టుపక్కల పిల్లలు, బంధువులు, ఇరుగు పొరుగువారు అందరూ సంతోషంగా సహాయం చేస్తున్నారు. రూత్ పెళ్లికూతుర్లా ముస్తాబై సంతోషంగా తల్లిని చూస్తూ, అమ్మా, నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. నాన్న నా కోసం అన్నీ ఇచ్చారు. పెళ్లికి ఎవరు వచ్చినా రాకపోయినా ఆ యేసయ్య ఆశీర్వాదం మనకి తప్పకుండా ఉంటుంది. నాన్నకి ధైర్యంగా ఉండమని చెప్పు. వివాహం గొప్పవాళ్ల దృష్టిలో ఘనంగా లేకపోయినా దేవుని ఆత్మతో నిండుకొని దైవికంగా జరిగింది. పాస్టర్ లూకా వచ్చి పెళ్లి జరిపించి వధూవరులను ఆశీర్వదించాడు. వివాహ గీతాలు, ప్రార్థనలు అన్నీ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించాయి. వివాహం పూర్తయ్యాక విందు మొదలైంది. వంటవారు అన్నం, పప్పు, కూర, స్వీట్లు వడ్డిస్తున్నారు. కానీ దేవదాస్ గమనించాడు, చాలామంది ముఖ్యులు రాలేదు అని. రెస్టారెంట్ యజమాని, సిబ్బంది, చర్చిలో పెద్ద పాస్టర్ ఎవరూ లేరు. చర్చి నుండి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. దేవదాస్ హృదయం మళ్లీ బాధతో నిండింది. అతను తన భార్య దగ్గర కూర్చుని మెల్లగా అన్నాడు, మార్తా, నేను పెద్ద విందు పెట్టకపోయినా నేను ప్రేమగా అందర్నీ ఆహ్వానించాను. అయినా మనుషులు మన ప్రేమను తక్కువగా చూస్తున్నారు. మన బిడ్డ వివాహం మనుషుల కోసం కాదు, మన సంతోషం కోసం, దేవుణ్ణి మహిమపరచడం కోసం దేవుడిచ్చినంతలో మనం ఏర్పాటు చేశాం. దేవుని ఆశీర్వాదం మనకుంటుందండి. అందరికంటే ఎక్కువగా రూత్ చాలా సంతోషంగా ఉంది. మనకి అంతకంటే ఏం కావాలి? వచ్చిన వాళ్ళంతా విందు ఆరగించి వెళ్తున్నారు. ఇంతలో చిరిగిపోయిన పాత బట్టలతో ఒక బీదవాడు అక్కడ నిలబడి మెల్లగా అడిగాడు, నాకు కొంచెం భోజనం దొరుకుతుందా? నేను చాలా ఆకలితో ఉన్నాను. దేవదాస్ వెంటనే తన ముఖంలో ఎలాంటి చిరాకు చూపించకుండా చిరునవ్వుతో అన్నాడు, రా బాబూ, నా కూతురు పెళ్లి విందిది. చాలామంది రాలేదు గాని దేవుడు నిన్ను పంపించాడు. రా, ఇక్కడ కూర్చో, నేనే నీకు వడ్డిస్తాను. అతను తన చేత్తో పళ్ళెం పెట్టి అన్నం, కూర, స్వీట్లు అన్నీ వడ్డించి పెట్టాడు. బాబూ, నువ్వు కడుపు నిండా తిను. నీ ఆకలి తీరిన తర్వాత నా కూతురిని ఆశీర్వదించు అని మెల్లగా చెప్పాడు. ఆ బీదవాడు చిన్నగా నవ్వి దేవదాస్ని చూస్తూ మెల్లగా ఇలా అంటాడు, దేవదాస్, నీ పేరు నేను స్వయంగా పిలుస్తున్నాను. నువ్వు నిన్ను తిరస్కరించిన వారిని క్షమించి నాకు ప్రేమతో ఆతిథ్యమిచ్చావు. ఈరోజు నీతో కలిసి ఆనందం పంచుకోవడానికి వచ్చాను. దేవదాస్ ఆశ్చర్యపోయాడు. బాబూ, నీకు నా పేరు ఎలా తెలుసు అని అడిగాడు. యేసు ప్రభు చిరునవ్వుతో అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినను. నేనే నీకోసం స్వయంగా వచ్చాను, ఎందుకంటే నీ ప్రార్థన పరలోకం వరకు చేరింది అని చెప్పి రూత్ వైపు చూసి తనని ఆశీర్వదించి, నీ వివాహం నా సన్నిధిలో జరిగింది. నీ జీవితమంతా నా కరుణ తోడైయుంటుంది అని చెప్పి యేసు ప్రభు లేచి నడిచాడు. బయటికి వెళ్లి కనిపించకుండా మాయమయ్యాడు. దేవదాస్ ఆశ్చర్యపోతూ క్షణంలో బయటికి పరిగెడతాడు. కాని అక్కడెవరూ లేరు. కాని యేసుప్రభు కూర్చున్న చోట
ప్రకాశమైన కాంతి ఇంకా కనిపించింది. అదంతా చూస్తున్న మార్త కన్నీరు తుడుచుకుంటూ సంతోషంగా అది యేసయ్యే కదా అంటూ ఆశ్చర్యపోయింది. దేవదాస్ మోకాళ్లపై కూర్చుని ఇలా అంటాడు. అవును మార్తా, యేసయ్యే వచ్చాడు. ఆయన మన విందును స్వీకరించాడు. మన దగ్గరకు మనుషులు రాకపోయినా దేవుడు వచ్చాడు. రూత్ ఆనందంతో చేతులు పైకెత్తి ప్రార్థించింది. యేసయ్యా, మా ఈ చిన్న విందును నీవే ఘనపరిచావు. మీరు ఇలాంటి నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అని చెప్పిన వాక్యము ఈరోజు మా జీవితంలో నెరవేరింది ప్రభూ. ఆ రోజు దేవదాస్ సత్యాన్ని తెలుసుకున్నాడు. మనం పేదవారమైన మన దేవుడు ధనవంతుడు అని. మనుషులు ఆస్తి, అంతస్తు, స్థాయిని బట్టి మనకు విలువిచ్చినా దేవుడు మాత్రం మన హృదయాన్ని బట్టి, ఆయనపై ఉన్న ప్రేమ, నమ్మకాన్ని బట్టి విలువిస్తాడు. మనుషులిచ్చే గౌరవాన్ని పొందలేకపోతే బాధపడద్దు. కాని మనల్ని ఘనపరిచే దేవుడున్నాడని సంతోషిద్దాం.